హాయ్ హలో వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను సాయి. కమలం కన్ను గీటిందో కాటు వేసిందో తెలియదు కానీ 10 సీట్లు అయితే కొట్టేసింది. కూటమికి పెద్ద మనిషి అయిపోయింది. నోటా ఓట్లు కూడా లేని బీజేపీ ఇప్పుడు ఏపీలో కాలరెగరేస్తుంది. ఇంత చేసి 10 సీట్లకు అభ్యర్థులను ఫైనల్ చేసుకోలేక కింద మీద పడుతుంది. పోనీ మీ క్యాండిడేట్ లేడు మాకు ఇచ్చేయండి అనే అలయన్స్ పార్ట్నర్ అడిగితే అదేం కుదరదంటుంది. ఈ వ్యవహారం చూస్తుంటే ఏదో జగన్ అనే రౌడీని వదిలించుకోవడానికి మరో రౌడీ మామూలు ఇచ్చినట్లుగా ఉందనే కామెంట్లు వస్తున్నాయి. ఇప్పటికైనా సరే కనీస అభ్యర్థులు చూసుకొని సక్సెస్ కొడతారా లేక ఆ సీట్లను జగన్కు సమర్పించుకుంటారా అనేదే ఇప్పుడు గట్టిగా వినిపిస్తున్న ప్రశ్న. ఏపీలో బీజేపీకి ఉన్న ఓట్లు మహా అయితే కేవలం 1% మాత్రమే. బీజేపీ కనుక ఏపీలో సింగిల్గా పోటీ చేస్తే నోటాకు వచ్చిన ఓట్లు కూడా సాధించలేరు కమలనాథులు. ఇది కరెక్ట్గా చెప్తే ఏపీలో కాషాయ పార్టీ పరిస్థితి ఏదో పవన్ కళ్యాణ్ పుణ్యమాని కూటమిలో చేరింది. అంతేకాదు 6 ఎంపీ సీట్లు 10 అసెంబ్లీ సీట్లు కావాలని పట్టుబట్టి మరీ సాధించుకుంది. పొత్తుకు మధ్యవర్తిత్వం వహించినందుకు పవన్ తన సీట్లను త్యాగం చేయాల్సి వచ్చింది. అయితే బీజేపీకి ఎంపీ సీట్లు ఇవ్వటం వరకు ఓకే, వాటితో వాళ్లకు కేంద్రంలో పనుంటుంది. కానీ 10 అసెంబ్లీ సీట్లు ఇవ్వడంపై ఏపీ రాజకీయ వర్గాల్లోనే ఆశ్చర్యం వ్యక్తమవుతున్నట్లు సమాచారం. అసలు టక్కున 10 మంది అభ్యర్థులను సెలెక్ట్ చేయమంటే ఆ పార్టీ అధ్యక్షురాలు కూడా తడబడాల్సిన పరిస్థితి. దీంతో ఈ 10 సీట్లలో ఎవరిని నిలబెట్టాలో తెలియక సరైన అభ్యర్థులు లేక ఏపీ బీజేపీ లోపల మదనపడుతుంది. పైకి మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ తమకు ఇంకా కొన్ని సీట్లు కావాలంటూ పేచీ పెడుతుంది. ఏపీ బీజేపీకి కేడర్ లేదు. ఇప్పటిదాకా ఏదో పార్టీతో పొత్తు పెట్టుకోవడం తప్ప ఏపీ బీజేపీకి అంత సీన్ లేదని చెప్పొచ్చు. 2014లో కూడా టీడీపీ జనసేనతో పొత్తు పెట్టుకోవడం వల్లే కొద్దో గొప్ప సీట్లు వచ్చాయి. 2019 ఎన్నికల్లో బీజేపీ అసలు బలం తెలిసింది. అన్ని చోట్ల కలిపి కేవలం 1% మాత్రమే ఓట్లు సాధించుకోగలిగింది. ఇక ఈసారి మాత్రం కమలనాథులు పొత్తు పెట్టుకోవడానికి చివరిదాకా వెయిట్ చేసి మరీ టీడీపీ జనసేనను అనేక రకాలుగా తిప్పించుకొని తమ పంతం నెగ్గించుకున్నారు. ఎంపీ సీట్లలో పోటీ చేయడానికి ఏపీ బీజేపీలో అభ్యర్థులు పోటీ పడుతున్నారు. కానీ అసెంబ్లీ సీట్లలో పోటీ చేయడానికి అభ్యర్థులు వెతుక్కునే పనిలో పడింది కాషాయ పార్టీ. పోనీ తమకు సరైన అభ్యర్థి దొరకలేదు కాబట్టి ఆ సీట్ను కూటమిలో మిగతా పార్టీకి కేటాయించడానికి కూడా ససేమిరా అంటుంది. దీంతో టీడీపీ జనసేన కేడర్లో కూడా తీవ్ర అసహనం వ్యక్తమవుతుంది. మరోవైపు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలోగా అన్ని చోట్ల అభ్యర్థులను ప్రకటించి ఉమ్మడిగా ప్రచారం నిర్వహించాలని టీడీపీ జనసేన ప్లాన్ చేస్తున్నాయి. మరోవైపు ఇటు బీజేపీలో ఈ సీట్లలో అభ్యర్థుల పంచాయతీ ఎటూ తేలడం లేదు. దీంతో మేనిఫెస్టో నుంచి ప్రచార కార్యక్రమాల దాకా అన్నిటికీ బ్రేక్ పడుతుంది. ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ చేయాలన్నది కూటమి ఆలోచన. అలా చేయాలంటే ముందు అభ్యర్థులు ఖరారు కావాలి. ఇప్పటికే టీడీపీ జనసేన దాదాపు అన్ని చోట్ల తమ అభ్యర్థులను ఖరారు చేశాయి. ఇటు చూస్తే బీజేపీనేమో ఇంకా కసరత్తు చేసే పనిలోనే ఉంది. మరోవైపు వైసీపీ మాత్రం ప్రచార కార్యక్రమాలకు శరవేగంగా ఏర్పాట్లు చేసుకుంటుంది. దీంతో బీజేపీ కార్యకర్తలు కూడా అయోమయంలో ఉన్నారు. అసలే అభ్యర్థులు లేరంటే మరో కొత్త వాదం తెరపైకి తీసుకొస్తుంది. తమకు ఖచ్చితంగా గెలిచే సీట్లు కావాలంటూ లొల్లు చేస్తుంది. ఆ సీట్లను గెలిపించే బాధ్యత కూడా టీడీపీ జనసేన తీసుకోవాలని కండిషన్స్ పెడుతుంది. దీంతో అటు చంద్రబాబు ఇటు పవన్ కూడా షరతులకు విసిగిపోతున్నారని ఇన్సైడ్ టాక్. జగన్ను అడ్డుకోవడానికి బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఇప్పుడు కాషాయ పార్టీ జగన్ కంటే ఎక్కువ టార్చర్ చేస్తుందని టాక్ వినిపిస్తుంది. మరి ఇప్పటికైనా బీజేపీ షరతులు పెట్టడం మాని తమకు కేటాయించిన సీట్లలో అభ్యర్థులు నిలబెట్టే పనిలో ఉంటే బెటర్ అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.